మనం పడుతున్నటువంటి అనేకమైన ఇబ్బందుల నుంచి మనం బయటపడేసేది దేవత. అది ఎవరు? ఇప్పుడు మీరు ఉదాహరణకి మీది మేషలగ్నం. మేషలగ్న జాతకుడికి లేదా లగ్నం తెలియదండి, రాశి. ఆ రాశిలో ఏ నక్షత్రం అయినా కావచ్చు, అంటే అశ్విని కావచ్చు, భరణి కావచ్చు, కృత్తికా నక్షత్రం కావచ్చు, ఒకటో పాదం. అయితే మీకు రుణము కానివ్వండి, రోగం కానివ్వండి, శత్రుత్వాలు కానివ్వండి, లేకపోతే అనేకమైన ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేసేటువంటి దేవత ఒకటి ఉంటుంది మీ లగ్నానికి స్పెసిఫిక్గా. అదేమిటి, అది ఎలా ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృషభం వారికి ప్రధానంగా మీరు పూజించవలసినటువంటి దేవత ఎవరు, అనుష్ఠానం ఏం చేయాలి, అదేవిధంగా మీకు పంచమంలో ఏ గ్రహం ఉంటే ఒకవేళ ఆ గ్రహ సంబంధించింది కూడా చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ పంచమ స్థానం ఏదైతే ఉందో మీకు వృషభం నుంచి కన్యారాశి అవుతుంది. సర్వసాధారణంగా వృషభం వారికి ఏంటంటే ఓపిక ఎక్కువగా ఉంటుంది, బాగా ఆలోచించి మాట్లాడతారు, ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. కాకపోతే మీకు పంచమ స్థానం కన్యారాశి అవుతుంది కాబట్టి వృషభం నుంచి బుధుడు అధిపతి అవుతాడు. బుధగ్రహం యొక్క బలాన్ని బట్టి బుధరాశుల్లో ఏ గ్రహం ఉంది దాన్ని బట్టి కూడా చేసుకోవాలి సాధన అనేటువంటిది. ఒకవేళ బుధరాశుల్లో మీకు పంచమాధిపతి బుధుడు, విష్ణు ఆరాధన చేయాలి. అలా కాకుండా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది ఆ గ్రహ ఆరాధన కూడా చేసుకోవచ్చు. చెప్పాలంటే నేను మీకు అది వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఏ గ్రహం ఉంటే ఏ ఆరాధన చేయాలో చెప్తాను. గోచారంలో గ్రహం వచ్చినా సరే ఆ దేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఆ రకంగా చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం పంచమంలో ఎటువంటి గ్రహం లేదు కానీ పంచమాధిపతి బుధుడవుతాడు కాబట్టి విష్ణు ఆరాధన. విష్ణు ఆరాధన అంటే ఏమిటి? విష్ణు సహస్రనామాలు చదవడం, ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేయడం. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే విష్ణు ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నట్లయితే వెళ్ళి వస్తూ ఉండడం. అదేవిధంగా మీరు ఈ విష్ణువుకి సంబంధించి చేస్తూ ఉంటే, విష్ణు సహస్రనామాలు వింటూ ఉంటే అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఏ రూపంలో మనకు కనబడుతుంటుంది అంటే వాక్కు రూపంలో, సంతానం చెప్పే మాటల రూపంలో. ఒక్కోసారి మనం అంటూ ఉంటాం చూడండి, ఏమంటే అబ్బాయి ఆ రోజు అన్నాడండి వెళ్ళొద్దని, ఎందుకు నేను వెళ్ళిపోయాను, ఆగుంటే బాగున్ను, మా అమ్మ అన్నదండి వెళ్ళొద్దని, మా భార్య అన్నదండి, మా ఆయన చెప్తూనే ఉన్నాడండి నేను అంటూ ఉంటాం. అంటే ఏమిటి? దైవం మనుష్య రూపేణ దైవం వచ్చి మనకి చెప్తూ ఉంటుంది. అది ఎప్పుడు చెప్తూ ఉంటుంది? మీ పంచమాధిపతి ఎవరు, ఆ పంచమాధిపతి ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే బుధుడు అయ్యాడో అది ముఖ్యంగా బంధువర్గం రూపంలో, సంతాన రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో. అయితే బుధుడు పాడైతే మళ్ళీ నెగిటివ్ ఇస్తాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుధుడు బాగున్నాడు లేదో చూసుకోండి. బుధుడు పాడయ్యాడు అనుకోండి, వాళ్ళ రూపంలోనే మనకి ఇబ్బందులు వస్తుంటాయి. రాంగ్ డెసిషన్స్, షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోతాం బుధుడు పాడైతే. షేర్ మార్కెట్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు చెప్తాడు నేను చెప్పింది చేయి, నేను చెప్తే చాలామంది కోట్లు కలిసి వచ్చాయి, నేను చెప్పింది చేసే అంటాడు. అదేమైపోతే వేరే వాళ్ళకి కలిసి రావచ్చు. పాపం అబ్బాయి ఇచ్చినటువంటి సజెషన్స్ ఏవైనా మోస్ట్ వాల్యుబుల్ అవ్వచ్చు, కానీ మీకు ఎప్పుడైతే పంచమాధిపతి పాడయ్యాడో అక్కడ ఇవ్వదు. అప్పుడు ఏం చేయాలి మరి? పంచమాధిపతి పాడైతే ఏం చేయాలంటే దానం ఇచ్చుకుంటూ అప్పుడు మళ్ళీ మీరు సాధన చేయాలి. దానం ఇవ్వకుండా సాధన చేయకూడదు పంచమాధిపతి కనుక పాడైనట్లయితే, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఎప్పుడు కూడా న్యూస్ రూపంలో, మెసేజ్ రూపంలో, మెయిల్ రూపంలో, ఏదైనా ఒక న్యూస్ రూపంలో మీకు ఇంట్యూషన్ అంతూ ఉంటుంది విష్ణువుని ఆరాధన చేయగా. మరి దేవతా రూపంలో ఇప్పుడు మనం ఒకవేళ స్త్రీ దేవతా రూపంలో చేయాలంటే ఎలాగండి అంటే సరస్వతీదేవిని చేయొచ్చు, శ్యామలా అమ్మవారిని చేయొచ్చు, మాతంగి అమ్మవారిని చేయొచ్చు. చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీకు పంచమంలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా ఆరాధన చేయాలి. ఏ మంత్రుల్లో ఏ గ్రహం పంచమంలోకి వస్తాయని చెప్పాను. అయితే అందులో ఒక్కొక్కటిగా చూసుకుంటే రవి కనుక వస్తే సూర్యుడు, చంద్రుడు కనుక వస్తే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయండి పంచమ స్థానంలోకి. ఎందుకంటే గోచారంలో గ్రహాలు వస్తూ ఉంటాయి. బట్ పర్మనెంట్గా మీ రాశికి ఒకటి చెప్పాను, బట్ పంచమంలోకి వచ్చిన గ్రహాన్ని బట్టి కూడా మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు మేషానం వారికి ఇప్పుడు కేతు ఉన్నాడు పంచమంలో అని చెప్పాను.
అలాగే వృషభ రాశి వారికి నెక్స్ట్ శుక్రుడు వస్తున్నాడని చెప్పుకున్నాం. మిథునం వారికి ఒక 2 నెలల తర్వాత శుక్రుడు అక్కడికి వస్తాడు. అట్లా మార్పు వస్తూ ఉంటుంది. అలా ఆ రకంగా కుజుడు వచ్చాడు. ఉదాహరణకు పంచమంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయండి. అది కూడా మీకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా గురువు అయితే దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయొచ్చు. బుధగ్రహం అయితే విష్ణుగ్రహాన్ని అంటే విష్ణుమూర్తిని బుధగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయొచ్చు. అదేవిధంగా శుక్రుడైతే అమ్మవారు లలిత అమ్మవారు అనుకోండి, లక్ష్మీదేవి అనుకోండి చేయవచ్చు. శని అయితే కనుక వెంకటేశ్వర స్వామిని లేదా శివ ఆరాధన కూడా చేయవచ్చు. రాహు, దుర్గా, కేతు, గణపతి ఇవి ప్రధానంగా చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క పంచమ స్థానంలో ఉండే గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇది ఆరాధన క్రమం అనేటువంటిది ఎలా ఉండాలి? మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఆ దేవత సంబంధించిన మూల మంత్రాన్ని మీ గురువుల దగ్గర ఎవరి దగ్గరైనా తీసుకున్నారు, ఖచ్చితంగా 48 నిమిషాల పాటు ఆ జపం చేయాలి. గుర్తుపెట్టుకోండి. అది కూడా నిత్యము చేయాలి. ఒకరోజు చేసాం, వారం రోజులు మానేసాం, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చింది చేసాం, అది మీకు కనెక్ట్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవత మీకు ఒక్కసారి దేవత కనుక కనెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే తను మీకు చెవులో ప్రతిదీ చెబుతూ ఉంటుంది. మీకు ఆపద వచ్చే ముందే మీకు ఒక సిమ్టమ్ రూపంలో చెప్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇలా జరగబోతుంది, ఇలా అవ్వబోతుంది, ఏదో రూపంలో, ఏదో మనిషి రూపంలో. ఇందాక మనం చెప్పుకున్నాం, రవి అయితే ఈ గవర్నమెంట్ పీపుల్ ద్వారా అని, చంద్రుడైతే మాతృ రూపంలో అని, కుజుడైతే అన్నదమ్ములు అన్న లేకపోతే తమ్ముడని పిలిచే వాళ్ళ రూపంలో అని ఇలా చెప్పుకున్నాక, అలా ఏంటంటే మీకు ఒక దేవత నిత్యము ఆరాధన చేయడం ద్వారా మీ పక్కనే మీరు ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే మీతో పాటే ఉంటూ మీకు ఆపద వచ్చే విషయాన్ని ముందుగానే సంకేతం తెలుపుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సత్యం, 100% సత్యం. కాబట్టి మీరేం చేయాలి? ఒక దేవతని కంటిన్యూస్గా ఒక ఆరాధనా భావంతో నిష్కల్మషంగా ఫలాపేక్ష రహితంగా అని చెప్పి భగవద్గీతలో చెప్తూ ఉంటాడు. మీరు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తారో భక్తితో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అంటాడు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఏమండి కోరిక లేకుండా ఎలాగా మనం పలానా తప్పు లేదు, కోరుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఫలానా దేవతని చేస్తే నాకు ఇది వస్తుంది అనేది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే దీపాన్ని తీసుకొచ్చినప్పుడు కాంతి ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కాంతిని సపరేట్గా తీసుకురాలేరు. దీపం తీసుకొచ్చినప్పుడు కాంతిని మీరు ఆపలేరు. కాంతి దానంతటా అదే దీపంతో పాటు ఎలా ప్రయాణం చేసి వస్తుందో మీరు చేసే ఉపాసన మూలంగా ఖచ్చితంగా ఆ దేవత అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు, ఆ పంచమాధిపతికి అధిష్టాన దేవత ఎవరు, ఆ దేవత సంబంధించి నేను నిత్యం చేసుకోవాలి అంతే. ఇంకా ఒకవేళ ఆ పంచమ స్థానం పాడైనప్పుడు ఏం చేయాలి? అది సర్పదోషం ఏర్పడిందా, లేకపోతే ఉదాహరణకు సర్పదోషం ఏర్పడింది, సర్పప్రతిష్ఠ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. లేదా పితృదోషం ఏర్పడింది, పితృదేవత ఆరాధన కూడా చేయండి. లేదా మాతృదోషం ఏర్పడింది, అమ్మవారి ఆలయాలకు వెళ్ళి సేవలు చేయండి. లేదా కుజదోషం ఏర్పడింది పంచమంలో, అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా తీవ్రంగా చేయండి. లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఉపాసన, చాలామంది అంటుంటారు ఏమంటే నేను పలానా ఉపాసన చేస్తున్నాను కానీ నాకు ఫలితాలు రావట్లేదు అంటూ ఉంటారు. అలా ఫలితాలు ఎందుకు రావట్లేదంటే అక్కడ ఒక దోషం కూడా ఏర్పడింది. ఆ దోషాన్ని క్లియర్ చేసుకొని మీరు ఉపాసన చేయండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం, మీరు పూజించేటువంటి దేవతా అనుగ్రహం 100% జరుగుతుంది. మీరు లైఫ్లో ఎదగడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఇక్కడ మరొక్క విషయం ఏంటంటే కేవలం దేవతా అనుగ్రహంతోనే మీరు ముందుకు వెళ్ళలేరు. గుర్తుపెట్టుకోండి. పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కావాలి. మనం చూస్తూ ఉంటాం ఏమంటే ఏదో గాలి సోకింది, లేకపోతే ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ పట్టుకుంది, లేకపోతే ఒక పిశాచ యోగం కనెక్ట్ అయింది అంటూ ఉంటాం. ఆ యొక్క డైమెన్షన్స్లో మీ పితృదేవతలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే సేమ్ డైమెన్షన్స్లో కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. మనకి చూడండి, మనం వింటూ ఉంటాం అతల సుతల వితల పాతాల తలాతల అనేటువంటి ఒక మాట వింటూ ఉంటాం. అంటే 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలని. అదేదో లోకాలు అనగానే మన భూమి నుంచి పైన ఉండడం, కింద ఉండడం కాదు. ఒకే దగ్గర డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయని అర్థం. ఆ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉండేటువంటిది ఒకదానికి ఒకటి కనెక్టివిటీ అసలు మనం ఉందని కూడా మనకు అర్థం కాదు. ఆ రకంగా మీరు కేవలం దేవతారాధన చేస్తున్నాను నాకు మంచి కలగాలంటే అది పూర్తి స్థాయిలో మీకు పూర్తి అవ్వదు. మీ యొక్క సాధన కానివ్వండి, ఏదో మీ జీవితం కానివ్వండి.
ఖచ్చితంగా పితృదేవత ఆరాధన ఉంటేనే చేస్తేనే దేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారట. ఎందుకు? మన యాన్సిస్టర్స్. మనం చూడండి, మనకు ఒక ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవట్లేదు, తల్లిదండ్రులని ధిక్కరిస్తున్నాడు, తల్లిదండ్రులకి చేయవలసిన సేవలు ఏమి చేయట్లేదు, వాళ్ళని చాలా కేర్గా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను కానీ పిల్లల్ని కానీ సరిగ్గా చూసుకోవట్లేదు. మనం ఏం చేస్తాం? ఆ అబ్బాయిని చూడంగానే, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, చిచ్చి వీడితో మనకు స్నేహం అవసరమా అని చెప్పి మనం సందేహపడతాం. ఎందుకు? వీడికి సొంత వాళ్ళ మీదే లేదు, ఇంక వీడితో నాకు స్నేహం ఏంటి అనిపిస్తుంది. అలాగే దేవత కూడా అదే విధంగా ఆలోచిస్తుంది, గుర్తుపెట్టుకోండి. వీడికి కనీసం వీళ్ళ పితృదేవత అంటే వీళ్ళ పూర్వీకుల మీద, తండ్రి మీద, తాత మీద వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలనో లేకపోతే పిండ ప్రదానాలు చేయాలనో పితృదేవత సంబంధించిన తర్పణాలు వదలాలనో లేదు. వీడికి నేను అనుగ్రహించేది ఏమిటని దేవత అనుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవత అనుగ్రహము, పితృదేవత అనుగ్రహం, రెండు అనుగ్రహాలు మీరు తీసుకోవడానికి ఏదైతే సేవాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది వస్తుంది.